జీవన జ్యోతి. శుభోదయం. జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో చెమటకాయల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, వేసవికాలం వచ్చిందంటే మనకి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు గుర్తొస్తూ ఉంటాయి. దాంట్లో కొంచెం సాధారణంగా చెప్పుకోదగ్గవి ఈ చెమటకాయలు. అసలు వేసవికాలం వచ్చిందంటే ఈ చెమటకాయలు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా తెలియజేస్తారా? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే చెమటకాయల కంటే ముందు చెమట పట్టడానికి వెనకాల ఉన్న చిన్న విషయాలు మనం తెలుసుకుందాం. మామూలుగా మనకి చర్మం శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఏమేం పనులు జరగాలో వాటికి కావాల్సినటువంటి నిర్మాణం అంతా కరెక్ట్గా ఉంటూ ఉంటుంది. అలాగే చర్మంలో ఏంటంటే చర్మానికి ఒక తేమ కావాలి, ఒక నూనె కూడా కావాలన్నమాట. అంటే చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక కొంచెం పరిమాణంలో నూనె లాంటిది ఉండాలి, తర్వాత తేమ కూడా బాగా ఉండాలి. ఈ రెండు మరి బయట నుంచి మనం లోపల నుంచే రావాలి, మన లోపల ఉన్నటువంటి కణాల్లోంచే రావాలన్నమాట. అందుకని చర్మ నిర్మాణంలో మనకి ఈ చెమటకి గ్రంథులు, అలాగే తైలానికి ఒక గ్రంథులు, రెండు రకాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే లోపల నుంచి చెమటేమో అంటే శరీరంలో ఉండేటువంటి మలిన పదార్థాలను బయటకు పంపించడం కోసమని, అలాగే చర్మం లోపల నుంచి కొంచెం తైలం లాంటి పదార్థం కనుక చర్మం మీదకి వచ్చినట్టయితే చర్మం మృదువుగా ఉంటుంది, చర్మాన్ని రక్షించుకుందుకే అది ఉపయోగపడుతుంది అనమాట. ఈ రెండింటి కోసం కూడా ఈ స్వేద గ్రంథులని, తర్వాత స్నేహ గ్రంథులని రెండు ఉంటూ ఉంటాయి అనమాట. అంటే ఒకటేమో చర్మం లోపల నుంచి మనకి చెమటను బయటకు పంపిస్తుంది, ఇంకోటి మన రక్షణ కోసం అని తైలాన్ని పంపిస్తూ ఉంటుంది. ఇవి మామూలుగా అవి బ్లాక్ అయిపోకుండా, అంటే ఆ దారులు మూసుకోకుండా నార్మల్గా ఉన్నట్టయితే ఎటువంటి సమస్య లేకుండా చర్మం హాయిగా ఉంటూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ చర్మంలోంచి చెమట బయటకు వచ్చేటువంటి ఆ గ్రంథుల దారులు మూసుకుపోతూ ఉంటాయి. అలా మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంచెం ఇన్ఫ్లమేషన్ లాంటిది వచ్చి కొంచెం పొక్కుల్లాగా రావడం కానీ, లేకపోతే గడ్డల్లాగా రావడం కానీ, లేకపోతే ఒక ర్యాష్ లా రావడం కానీ జరుగుతుంటుంది అనమాట. అయితే మరి ఇది ఎండాకాలంలోనే ఎందుకు ఎక్కువ జరుగుతుంది అంటే కామన్ గా అందరికీ అనుభవంలో ఉన్నటువంటి అంశమే కదా. ఎండాకాలంలో కొంచెం వేడి ఎక్కువైపోయినప్పుడు మనకి చెమట పట్టడం అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ చెమట ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానిలోంచి వచ్చేటువంటి మలిన పదార్థాలు అవి ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఆ రంధ్రాలు కాస్త బ్లాక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో అలా బ్లాక్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల అక్కడ ఉండేటువంటి మలిన పదార్థాలు అవన్నీ కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్కి, ఒక వాపు లాంటి దానికి గురయ్యి అక్కడ ఎర్రటి చుక్కలాగా కానీ, ఎర్రటి పొక్కులాగా కానీ చెమటకాయలుగా వస్తుంటాయి. అయితే చెమటకాయలు ఒక్కొక్కసారి మామూలుగా ఎర్రటి చుక్కల్లా ఉంటాయి, ఒక్కొక్కసారి కొంచెం లోపల నీరు కానీ, లేకపోతే కొంచెం చీము లాంటిది కానీ చేరినట్టుగా పొక్కుల్లాగా కూడా కనిపిస్తుంటాయి. అంటే మెయిన్గా ఎండాకాలంలో రావడానికి కారణం బయట ఉండేటువంటి వేడి వల్ల ఎక్కువ చెమట పట్టి ఆ చెమట అంతా బయటకు రావడానికి వీలు కాక, లేకపోతే చెమట బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ హోల్ దగ్గర కొంత మురికి అది నిలిచిపోవడం వల్ల కానీ అది బ్లాక్ అయిపోయి పొక్కులాగా వస్తుంటాయి అన్నమాట. అంటే ఇవి రావడం కూడా మనం గమనించుకున్నట్టయితే ఎక్కువ ఎక్కడ చెమట పడుతుందో, ఏ భాగంలో ఎక్కువ చెమట పడుతూ ఉంటుందో అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే చర్మం ముడతలు పడేటువంటి చోట, అంటే మోచేతులు అవి ముడుచుకునే చోట కానీ, మోకాలు ముడుచుకునే చోట కానీ, లేకపోతే శరీరంలో కొంచెం కొవ్వు ఎక్కువగా ఉందనుకోండి, ఆ కొవ్వు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా చోట్ల చర్మం ముడతలు పడుతూ ఉంటుంది. అంటే ఆ ముడతల మధ్యలో కూడా ఈ చెమటకాయలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే చంటి పిల్లల్లో కూడా ఈ హీట్ కి టాలరేట్ చేసుకునేటువంటి శక్తి, అంటే వేడిని తట్టుకునేటువంటి శక్తికి కావాల్సినటువంటి మెకానిజం ఇంకా బాగా పెరగదు. అందుకని చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి అంటే ఈ మెకానిజం అది రెడీగా ఉండకపోవడం వల్ల వాళ్ళలో కూడా చాలా తొందరగా ఈ చెమటకాయలు ఏర్పడడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే కొంచెం వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా చర్మంలో కొన్ని ఆల్రెడీ మార్పులు అవి వచ్చేసి ఉంటాయి కనుక వాళ్ళలో కూడా ఈ తొందరగా చెమటకాయలు అవి ఎక్కువగా రావడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే కొంతమంది బెడ్ రిడెన్ వాళ్ళు ఉంటూ ఉంటారు, అంటే మంచం మీదే ఉంటూ ఉంటారు, లేచి తిరగలేనటువంటి స్థితిలో. అటువంటి వాళ్ళలో కూడా ఈ చెమటకాయలు అనేటువంటి సమస్య కాస్త ఎక్కువగా వస్తుంటుంది అనమాట. అంటే మెయిన్గా వేసవి కాలంలో రావడానికి కారణం ఆ ఎండ వేడిలో ఉండేటువంటి ప్రభావం వల్ల చెమట ఎక్కువగా ఉండటం, ఆ చెమట సరిగా క్లియర్ అయిపోకపోవడం వల్ల ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ వేసవి కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ చెమటకాయలను దూరం చేసుకోవచ్చో తెలియజేస్తారా? ఆయుర్వేదంలో ఏంటంటే రెండు అంశాలు ఉంటూ ఉంటాయి. రోజు పాటించాల్సినటువంటి వాటిని దినచర్య అంటూ ఉంటాం. అలాగే ఋతువులు మారినప్పుడు కొన్ని మార్పులు చేసుకునేటువంటి అంశాలని
ఋతుచర్య అంటాం అనమాట. అంటే మామూలుగా రోజు చేసుకునేటువంటి పనులనే కొంచెం ఋతువులు మారినప్పుడు కొద్దిగా మార్పులు చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ కాలంలో వచ్చేటువంటి మార్పు వల్ల వచ్చే సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనేటువంటిది మనకి ఆయుర్వేదంలో అంటే ఈ సంహితాకారులు కొన్ని వేల ఏళ్ల క్రితమే అబ్జర్వ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పినటువంటి అంశాలు ఉంటాయి. అందులో ఎండాకాలంలో చేయాల్సినటువంటి ఋతుచర్య అంటే గ్రీష్మ ఋతుచర్య అంటాం. దానిలో ఉండేటువంటి ప్రిన్సిపల్ కనుక మనం ఫాలో అవుతున్నట్టయితే మనకి ఎండాకాలంలో వచ్చేటువంటి చెమటకాయలు ఆ సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో వాళ్ళు చెప్పేటువంటివే కానీ మనం కామన్గా ఏంటంటే మనకి భారతదేశంలో చాలా వరకు కూడా ఈ ఆయుర్వేద సంహితల్లో ఉన్నటువంటి అంశాలు అంతకుముందు తరాల వాళ్ళందరికీ తెలిసి ఉండటం వల్ల మనం ఎక్కువగా మనం తెలియకుండానే వాటిని అన్నిటిని పాటిస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ ఇంకొకసారి మళ్ళీ సిస్టమేటిక్గా చెప్పుకున్నట్టయితే కనుక కొత్తగా అంటే విషయం తెలియక ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎండాకాలం రాగానే మొట్టమొదట చేయాల్సినటువంటిది ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక కూలింగ్ సిస్టమ్ అంటే శరీరం కష్టపడి అంటే బయట ఉన్నటువంటి వేడి ప్రభావానికి శరీరం లోపల ఏవో చాలా చాలా చేంజెస్ అది కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం లేకుండా మన నీళ్ళని కనుక ఎక్కువగా అందిస్తున్నట్టయితే లోపల కూలింగ్ అంటే చల్లదనం అనేటువంటిది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. అలా ఆటోమేటిక్గా అయినప్పుడు దాని ప్రభావం మనకి చర్మం మీద కూడా కనపడి తొందరగా ఈ చెమటకాయలు రాకుండా ఉండడానికి అది సహాయపడుతుంది. అలాగే మామూలు మంచినీళ్ళే కాకుండా ఈ సమయంలో ఏంటంటే కొంచెం చలవ చేసేటువంటి పానీయాలు అంటే మనకి ముఖ్యంగా ఆంధ్రదేశంలో అందరికీ తెలిసినటువంటిది చక్కటి మజ్జిగ. మనకి ఈ టైంలో బయట కూడా పెడుతూ ఉంటారు కదా స్టాల్స్ అవి కూడాను. ఎందుకంటే మన వాతావరణంలో ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల చలవ చేయటం అనేటువంటిది చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఒట్టిగా మజ్జిగ కానీ లేకపోతే మజ్జిగలో కొంచెం కొత్తిమీర రసము లేకపోతే కరివేపాకు కానీ కొంచెం నిమ్మరసము ఇలాంటి జీలకర్ర పొడి ఇలాంటివి ఏమైనా వేసుకున్నట్టు ఇవన్నీ కూడా చలవ చేసేటువంటి పదార్థాలు. వీటిలో ఏవైనా కలుపుకొని మజ్జిగని 2-3 సార్లు కనుక తాగుతూ ఉంటే కూడా కూలింగ్ బాగా జరిగి అంటే శరీరం లోపల నుంచి కూలింగ్ జరగటం. మనం కూల్ డ్రింక్స్ తాగితే జరిగేది కూలింగ్ కాదు, అది ఊరికే చల్లటిది బయటకు చల్లగా ఉండేది తీసుకుంటాం కానీ అది లోపలికి వెళ్ళిపోయి డీహైడ్రేట్ చేస్తూ ఉంటాయి. అందుకని బయట ఈ చల్లటి మంచినీళ్ళు కానీ చల్లటి డ్రింక్స్ కానీ తాగడం వల్ల మనకు ప్రయోజనం కలగదు. కానీ లోపల మన శరీరం లోపల ఒక మెటబాలిక్ రేట్ని తగ్గించి ఆ వేడిని తగ్గించేటువంటి ఆహార పదార్థాలు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి వీటిని ప్రతిరోజు తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే స్నానం విషయంలోకి వచ్చేసరికి ఈ ఎండాకాలంలో ముఖ్యంగా రోజు కనీసం 2-3 సార్లు తప్పనిసరిగా స్నానం చేస్తూ ఉండాలి. ఆ స్నానం చేసేటప్పుడు కూడా ఈ చర్మంలో ఉండేటువంటి స్వేద గ్రంథులు అంటే మనకి చెమట పట్టేటువంటి ఆ రంధ్రాలన్నీ క్లీన్ అవ్వాలంటే మామూలుగా ఏదో సబ్బు పెట్టి రుద్దేసినట్టయితే కనుక దానివల్ల ప్రయోజనం కలగదు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉప్పు నీళ్ళు అవి ఉంటుంటాయి. చాలా చోట్ల మనకి గ్రౌండ్ వాటర్ వాడుతూ ఉంటారు, అందులో ఉప్పు నీళ్ళు ఉంటూ ఉంటాయి. ఆ ఉప్పు నీళ్ళు సబ్బు కలిపేటప్పటికి అది ఇంకాస్త డిపాజిట్ తయారు చేస్తుంటుంది, చర్మం మీద ఇంకాస్త బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అందుకని అటువంటివి కాకుండా మనకి ఆయుర్వేద మూలికల్లో వట్టివేళ్లు కానీ బావంచాలు తర్వాత తుంగముస్తలు ఈ కచ్చూరాలు ఇలాంటి వాటిని చూర్ణాలుగా చేసుకుని కొంచెం సున్నిపిండిలో కలుపుకొని ఆ మిశ్రమంతో కనుక బాగా చర్మం రుద్దుకొని స్నానం చేస్తూ ఉన్నట్టయితే ఈ రంధ్రాలన్నీ బాగా క్లీన్ అవుతాయి. అలాగే ఇవి చలవ చేసేటువంటి మూలికలు. ఈ చూర్ణాలలో ఏదైనా చూర్ణాన్ని తీసుకుని దాన్ని సున్నిపిండితో కలిపి ఆ మిశ్రమంతో ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తున్నట్టయితే కనుక ఆ చర్మం మీద ఉండేటువంటి స్వేద గ్రంథులన్నీ కొంచెం ఓపెన్ అయ్యి అక్కడ బ్లాక్ అది రాకుండా ఈ చెమటకాయలు రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అందుకని స్నానం విషయంలో తప్పనిసరిగా ఈ మూలికలు వాడుకుంటూ ఉండాలి. ఈ మూలికలు ఊరికే అంటే పైన ఏదో క్లీనింగ్ చేయడమే కాకుండా చలవ చేసేటువంటి మూలికలు. అందువల్ల ఈ టైంలో ఈ మూలికల్ని స్నానానికి వాడుకుంటూ ఉండాలి. ఇంకా ఆహార పదార్థాల్లో కూడా ఏంటంటే ఈ కాలంలో నీరు ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే నీరు ఉండేటువంటివి అంటే ఏంటంటే మనం తీసుకునేటువంటి కాయగూరలు ఆకుకూరల్లో కూడా నీరు బాగా ఉండేటువంటివి కొన్ని ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్ని ఆకుకూరలు వాడుకోవచ్చు. అలాగే కాయగూరల్లో కూడా పొట్లకాయ, బీరకాయ, సొరకాయ వీటన్నింటిలో ఏంటంటే సహజంగానే కొంత నీరు ఉంటూ ఉంటుంది. ఆ నీరు ఉండేటువంటి ఆహార పదార్థాన్ని వాడుకోండి అని చెప్తే వాడుకుంటూ దానిలో ఉన్నటువంటి నీరు ఎగిరేంత వరకు వండుకున్నాం అనుకోండి, అది ప్రయోజనం ఉండదు. మళ్ళీ అంటే బాగా నూనె పోసి ఇవన్నీ అందులో ఉడికించేసి ఆ నీరు ఎగిరిపోయే వరకు చేయడం కాకుండా వాటిని తగినంత వరకు మాత్రం ఉడకనిచ్చుకుని ఆ నీటి శాతాన్ని లోపల ఉండేలా ఉంచుకుని అలా వండుకుని తింటున్నట్టయితే కనుక అవి చలవ చేయడానికి బాగా సహాయపడతాయి. అలాగే ఈ కాలంలో మనకి ప్రకృతే కొన్ని ఇస్తూ ఉంటుంది. అంటే చలవ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆహార పదార్థాలను ప్రకృతే మనకు అందిస్తూ ఉంటుంది. అవేంటి ముంజలు. ఈ ముంజలన్నీ కూడా బాగా చలవ చేసేటువంటివి. అందులో ఉండేటువంటి నీరు కానీ వాటిలో ఉండేటువంటి ఖనిజ లవణాలు కానీ బాగా చలవ చేసి ఈ వేడి వల్ల వచ్చేటువంటి
చెమటకాయలు రాకుండా బాగా సహాయపడతాయి. అందుకని ముంజలు లాంటివి తీసుకుంటూ ఉండాలి. పుచ్చకాయలు, తర్వాత కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో ఈ టైంలో దొరికేటువంటివి. ఇటువంటి ఆహార పదార్థాలను తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కూడా ఈ చెమటకాయల సమస్య రాకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇంకా ఏంటంటే సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడుకుంటూ ఉండటం. అంటే స్నానం చేసిన తర్వాత కూడా చందనం పొడి కానీ, లేకపోతే వట్టివేళ్ల చూర్ణాన్ని కానీ, లేకపోతే కొంచెం కత్తూరాల చూర్ణాన్ని కానీ తీసుకుని దాన్ని కొద్దిగా నీళ్ళలో కలిపేసి ఒక ద్రవంలాగా, అంటే ఒక లిక్విడ్ లాంటి తయారు చేసుకుని ఒంటి మీద పూతలాగా వేసేసుకోవడం. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఇది కనుక చేస్తున్నట్టయితే వాళ్ళకి చెమటకాయలు రావడం, ఆ చిరాకు పెట్టడం అలాంటివన్నీ లేకుండా ఉంటుంది. ఇటువంటి ఆహార పదార్థాలన్నీ వాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ సమస్య ఉన్నప్పుడు ఊరికే చెమటకాయలు కాస్త పైకి వచ్చి కొంతమందిలో తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందిలో ఏమవుతుందంటే ఇక ఈ చెమటకాయలన్నీ బాగా ఎక్కువగా ఒక్కొక్క చోట కొంచెం గుంపులుగా వచ్చేసి దురద పెట్టడం, గోకిన తర్వాత ఏంటంటే ఏదో కోతి పుండు బ్రహ్మరాక్షస అయిందంటూ ఉంటాం. అలాగా అదేదో పెద్ద పుండులాగా అయిపోయి ఇంకా బాధించేలాగా తయారవుతూ ఉంటుంది. అందుకని ముందుగానే ఇటువంటి శ్రద్ధ కనుక తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆహారాలు కానీ, లేకపోతే ఈ పైపూతకు వాడేటువంటి కూలింగ్ ద్రవ్యాలు కానీ వాడుతున్నట్టయితే ఈ సమస్య రాకుండాను కొంచెం వచ్చినట్టయితే తొందరగా తగ్గించుకోవడానికి కూడా సహాయపడతాయి. డాక్టర్ గారు, చెమటకాయల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ చెమటకాయల సమస్య రాకుండా మనం తేలికగా వాడుకోగలిగినటువంటిది, తేలికగా చేసుకోగలిగినటువంటిది ఒక ఔషధం గురించి మాట్లాడుకుందాం. ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది వట్టివేళ్లు. ఈ వట్టివేళ్లు చలవ చేస్తాయి అని చెప్పి మనం చెప్పుకోకలేదు. అందరికీ మనకి అంటే మన దేశంలో పుట్టిన అందరికీ కూడా ఇవి చలవ చేస్తాయి అన్నటువంటిది బాగా తెలిసినటువంటి అంశమే. అయితే కొంచెం ఇది ఏంటంటే మామూలుగా మనం బయట ఎక్కువ చల్లదనానికి వాడుకుంటూ ఉంటాం. బయట చల్లదనానికే కాకుండా లోపలికి తీసుకుంటే అంటే కడుపులోకి తీసుకున్నప్పుడు కూడా బాగా చలవ చేసేటువంటి ఒక మంచి మూలిక ఇది. ముఖ్యంగా ఎండాకాలంలో ఎవరైనా సరే ఆనందంగా వాడుకోదగినటువంటి మూలిక. ఈ వట్టివేళ్లని చూర్ణంలాగా చేసుకుని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టించుకోండి. మీకు చూపించడం కోసం నేను కూడా కొంచెం ఈ చూర్ణాన్ని విడిగా పెడతాను. ఆ తర్వాత మనం తీసుకుపోయేటువంటిది ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు కూడా కొంచెం చిరుచేదు కలిగినటువంటి మూలిక. అలాగే ఇది కూడా బాగా చలవ చేసేటువంటి మూలిక. అంటే వట్టివేళ్లు కానివ్వండి, ఖర్జూరాలు కానివ్వండి, జ్వరం లాంటి వేడి లోపల ఉన్నా కూడా దాన్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరాలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకోండి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది తుంగముస్తలు. తుంగముస్తలు కూడా బాగా చలవ చేస్తాయి. ఇది కూడా కొంచెం చేదు రుచి ఉండేటువంటి మూలికే. దీన్ని కూడా ఏంటంటే అనేక రకమైనటువంటి వేడి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు తగ్గించుకోవడానికి తుంగముస్తలు కూడా బాగా వాడుకుంటూ ఉంటాం. తుంగముస్తలు కూడా అంటే శరీరానికి అంటే చర్మానికి చాలా బాగా మేలు చేసేటువంటివి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి వట్టివేళ్లు, ఖర్జూరాలు కూడా ఈ తుంగముస్తలు కూడా చర్మానికి చాలా బాగా మేలు చేస్తాయి. ఈ తుంగముస్తల్ని చూర్ణంలాగా చేసేసుకుని మిగతా వాటిలాగానే ఇది కూడా 30 గ్రాములే తీసుకోండి. తర్వాత మనం చందనాన్ని తీసుకుందాం. చందనం కూడా అందరికీ తెలిసి చలవ చేస్తుందని కూడాను. బాగా చలవ చేసేటువంటిది. పైకే కాకుండా కడుపులో కూడా తీసుకోవచ్చు. కడుపులోకి తీసుకున్నా కూడా ఇది చాలా బాగా చలవ చేస్తుంది. అంటే వేడి వల్ల వచ్చేటువంటి రకరకాల ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా చందనం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చర్మానికి మంచి టానిక్ అన్న విషయం కూడా అందరికీ అలవాటైనటువంటి అంశమే కదా. చలవ చేస్తూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి చందనాన్ని చక్కటి చూర్ణాన్ని చేసి ఆ చూర్ణాన్ని కూడా 30 గ్రాములు తీసుకోండి. ఇంకా ఇందులో మనం ఆఖరిగా వేసుకోబోయేటువంటిది సొంఠి. సొంఠి మాత్రం కొంచెం కారం రుచి ఉన్నటువంటిది. మిగతావన్నీ చేదు రుచి ఉన్నటువంటివి కదా. సొంఠి మాత్రం కొంచెం కారం రుచి ఉన్నటువంటి మూలిక. అయితే దీనికి మధుర విపాకం అంటాం. అంటే శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత
దానివల్ల ఎక్కువగా వేడి పుట్టించినటువంటి ద్రవ్యం అని. అందువల్ల మనం ఈ ఔషధంలో దాన్ని వాడుకుంటున్నాం. మరి అంటే మామూలుగా ఎప్పుడు వినేవాళ్ళ జ్ఞాపకం ఉంటుంది కదా, సొంఠి వేసుకోవటం వల్ల జీర్ణ మండలం బాగా పనిచేసి తీసుకున్నటువంటి ఔషధం శరీరానికి బాగా వంట పడుతుంది. ఈ 2 కారణాల వల్ల మనం ఇందులో సొంఠిని వాడుకుంటున్నాం. సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించుకుని దాన్ని చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 30 గ్రాములే తీసుకోండి. ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి 5 మూలికల చూర్ణాలని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు వాటిని బాగా కలిపేసుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఒక సీసాలో పోసి పెట్టించుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే మామూలుగా చాలా మందికి అనుభవంలో ఉంటుంది, మనకి చర్మం పేలుతుంది, అయితే మన పిల్లలకి చర్మం పేలుతుంది అనేటువంటిది ప్రతి సంవత్సరం గమనించుకుంటూ ఉంటారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగానే దీన్ని వాడుకోవడం మొదలు పెట్టచ్చు. కాస్త ఎండలు మొదలవగానే ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాన్ని 1 కప్పు నీళ్ళలో వేసి నానబెట్టాలి. అలాగ నానబెట్టడం అంటే ఎంతసేపు అంటే ఉదయం నానబెట్టినటువంటిది సాయంత్రం తీసుకోవాలి, సాయంత్రం నానబెట్టినటువంటి దాన్ని ఉదయం తీసుకోవాలి. దీన్ని శీత కషాయం అంటాం, అంటే కాచకుండా తయారు చేసేటువంటి కషాయం అనమాట. ఈ విధంగా నానబెట్టినట్టుగా ఉంచేసుకుని ఈ కషాయాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనీసం ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ చెమటకాయలు రాకుండా రక్షించుకోవడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. చెమటకాయల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. వట్టివేర్ల చూర్ణం 30 గ్రాములు, ఖర్జూరాల చూర్ణం 30 గ్రాములు, తుంగముస్తల చూర్ణం 30 గ్రాములు, చందనం 30 గ్రాములు, సొంటి చూర్ణం 30 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 1/2 చెంచాడు చూర్ణాన్ని కప్పు నీటిలో నానబెట్టి సాయంత్రం తీసుకోవాలి. మరలా సాయంత్రం నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. చెమటకాయల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పురుషుల్లో సంతానలేమి సమస్య నివారణకు ఉపకరించే చక్కటి గృహౌషధాన్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పురుషుల్లో సంతానలేమి సమస్య నివారణకు ఉపకరించే చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? పురుషుల్లో సంతానలేమి కంటే కొంచెం ఆ కణాలు, వీర్య కణాలు అవి సరిగా లేనప్పుడు సంతానలేమికి కారణం అవుతూ ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నప్పుడు మనకి గృహౌషధంగా ఉపయోగపడేటువంటి ఏంటంటే పుట్నాలు అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పుట్నాలు అంటారు, కొన్ని చోట్ల వేయించిన శనగపప్పు అంటూ ఉంటారు. ఈ వేయించిన శనగపప్పు లేదా పుట్నాలని పొడిలాగా చేసేసుకుని అలాగే ఎండు ఖర్జూరాలని పాల పొడి అన్నింటినీ విడివిడిగా చూర్ణాలు చేసుకోవాలి. అంటే ఎండు ఖర్జూరాలని తర్వాత ఈ పుట్నాల పప్పుని చూర్ణాల్లా చేసుకుని దానికి సమాన భాగంలో కొంచెం పాల పొడి, పంచదార వీటిని కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుని దీన్ని పాలతో కలిపి తీసుకోవాలంటే 1 చెంచాడు పొడిని ఉదయము, 1 చెంచాడు పొడి సాయంత్రము కొంచెం గోరువెచ్చటి పాలల్లో కలుపుకొని రోజు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వీర్య కణాలు బాగా ఆరోగ్యంగా తయారయ్యి సంతానలేమి సమస్య తగ్గడానికి, పురుషుల్లో సంతానలేమి సమస్య తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, పురుషుల్లో సంతానలేమి సమస్య నివారణకు పుట్నాల పప్పు, ఎండు ఖర్జూరం, పాలపొడి, పంచదార, పాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. చెమటకాయల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగసింహ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం, పరిచరిత పాద ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా చెమటకాయల సమస్యను నివారించుకోవచ్చు. ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. ఇప్పుడు చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ తలను 2 కాళ్ల మధ్య ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 8 నుండి
10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ పరిచరిత పాద ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి కాళ్ళు రెండింటినీ వెడల్పు చేసి ఉంచి ఇప్పుడు శరీరాన్ని ముందుకు ఉంచుతూ చేతుల్ని నేలకు ఆంచి తలను వీలైనంత పైకి ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం, పరిచరిత పాద ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై వేడి తగ్గి స్వేదరంధ్రాలు ఆరోగ్యవంతమై చెమటకాయలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. చెమటకాయల నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలోటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు జ్వరం నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, జ్వరం నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? జ్వరం తగ్గించుకోవడానికి గుడూచి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే గుడూచి అంటే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు తిప్పతీగ అంటాం కదా. ఈ తిప్పతీగని నూరి రసం తీసుకోవాలి. అంటే పచ్చిగా ఉండేటువంటి తీగని నూరి రసం తీసుకుని ఆ రసాన్ని ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అలా 3 పూట్ల ఇచ్చినట్టయితే కనుక తొందరగా జ్వరం తగ్గిపోతుంది. చూశారు కదా, జ్వరం నివారణకు తిప్పతీగ ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో చెమటకాయల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మంచి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.